అన్న మీ బస్సులో ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి? మాకంటే వాటర్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఒకటి ఏంటంటే రోడ్లు సరిగ్గా లేవు. ఇంత ముందుకున్న మాగంటి గోపినాథ్ గారు మంచిగా చేసిరా అన్న? చేసిండు ఆయన ఉన్నప్పుడు చేసిండు. ఒకవేళ రేపు వచ్చే ఎన్నికలలో ఏ పార్టీని గెలిపిస్తారు మీరు? మాకు అంటే ఫస్ట్ నుంచి మేము పీజీఆర్ఆర్ రెడ్డికి వేస్తుంటే ఓటు. తర్వాత మాగంటి గోపినాథ్ వచ్చినప్పుడు కొద్దిగా మంచి చేస్తుండు కాబట్టి ఆయనకే ఇష్టం. 2 సార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచింది కాబట్టి ఆయనకు మేమే ఓటు ఇస్తాం. ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నాం? ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు మాకు ఏం అది చేయలేదు. ఒక రేషన్ కార్డులు మాకు లేవు. మేము ఇక్కడనే పుట్టి పెరిగినాం. మాకు రేషన్ కార్డు లేవు. ఒకటి డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్నాం, అవి కూడా రాలేవు. 10 సంవత్సరాల నుంచి అప్లికేషన్ 3-4 సార్లు అప్లికేషన్ చేసినా రాలేవు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎవరు ఉంటే బాగుంటుంది? అంటే చాలా మంది మీకు పేర్లు తెలిసే ఉంటాయి, చాలా మంది అంటే ఇప్పుడు విష్ణువర్ధన్ నిలబడితే ఇక్కడ ఆయన ఓటేస్తాం. విష్ణువర్ధన్ ఓటేస్తారు అనుకుంటారు. ఆయన నిలబడితే ఓటేస్తాం. ఆయన సీట్ ఇస్తే గెలుస్తాడు కంపల్సరీ. టీఆర్ఎస్ వస్తుంది ఇక్కడ ఈ ఏరియాలో. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో మా అలాంటి బీదోళ్ళకు ఏం చేస్తలేరు కదా. ఒకటి బస్ ఒక్కటే ఫ్రీ, పనులు ఏం లేవు. గతంలో మాగంటి గోపినాథ్ గారు ఇక్కడ ఏ విధంగా వర్క్ చేసినారు? ఇక్కడ అన్నీ బాగానే చేశారండి ఆయన. రోడ్లు ఏంటి కానీ పిలిస్తే పలుకుతాడు కానీ ఆయన చాలా మంచోడు వ్యక్తి కూడా. అతను లేబర్ అయితే బాగా చేశాడు ఆయన. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఇప్పుడు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేలుగా చాలా మంది నిలబడబోతున్నారు. ఏ పార్టీని గెలిపిస్తారు? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? కేసీఆర్ అనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ అంటే ఆయన మరి గతంలో కొన్ని పనులు బాగా చేశారు ఆయన. లేబర్కి ఏంటి దేనికైనా సరే బాగానే చేశాడు. ఎవరు ఎమ్మెల్యేగా ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటారు? ఇక్కడ ఎవరిని కోరుకుంటారు మీరు? అంటే ఇప్పుడు కొత్త వ్యక్తి ఎవరు వస్తారో మాకు తెలియదు కదండి. ఇప్పుడు మరి వచ్చే మీకు నచ్చే వ్యక్తి పలానైనా బాగుంటుంది అనేది మళ్ళీ అంటే గోపీనాథ్ అలాంటి వ్యక్తి రావాలని అనుకుంటున్నాం మనసులోని. ఇంకా ఇక్కడ మీరేమన్నా సమస్యలు, మీ సమస్యలు? మా సమస్యలు ఏముందండి, ఈ రోడ్డు మీద ఫుట్పాత్ బతుకులు మాయి. ఇలాంటి వాళ్ళకి లేబర్ వాళ్ళకి చాలా మటుకు సాయం చేశాడు ఆయన. ఈ లేబర్ ఫుట్పాత్ మీద బతుకునే వాళ్ళకి ఆయన సాయం అంటే మామూలుగా పోలీసు వాళ్ళు వచ్చి లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసేయమంటారు కదా, ఆయన వచ్చి మాట్లాడతాం కానీ ఆయన వచ్చి ఉండమంటాం కానీ అట్లా చేశాడు. ఇప్పుడు మీ బస్సులో ప్రధానంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? మేము ఎదుర్కొన్న సమస్యలు ఏంటంటే మాకు ఏదైనా ఒక దారి చూపెడితే బాగుంటుంది అని చెప్పనేది. అమ్మా, ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎట్లా పని చేసిండు ఇంత ముందుకు? బాగానే చేసాడు. బాగానే చేసిండా? ఇప్పుడు ఆయన లేడు కదా, మళ్ళా ఎన్నికలు రాబోతున్నాయి. ఏ పార్టీని గెలిపిస్తారు? వాళ్ళ భార్య కొడుకో నిల్చుంటారు కదా, వాళ్ళకి వేస్తాం. ఆయన గెలిపిస్తారా? ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. అధికారంలో ఉన్నా ఏం చేస్తుంది చెప్పు? ఏదో ఫ్రీ బస్ అని పెట్టిళ్ళు, ఆ ఫ్రీ బస్ వేస్ట్, ఏది చేస్తలేరు. ఫ్రీ బస్ అని పెట్టిరి ఆడోళ్ళకని ఆడోళ్ళు కొట్టుక చవబట్టిరి. కేసీఆర్ మంచిగా ఉన్నదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడు బాగున్నది. అంతేనా? గతంలో మాగంటి గోపినాథ్ గారు ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు ఆయన లేరు. ఆయన పని విధానం ఎట్లుండేది? ఎట్లా మంచిగా చేసిండా మీకు? ఆయన బాగా చేసిండు, బాగుండే. ఆయన ఉన్న రోజులు బాగుండేది. ఆయన ఇప్పుడు లేడు, దాని దగ్గర మేము ప్రాబ్లం అయిపోతున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యేలు చాలా మంది పోటీ పడుతున్నారు కదా, ఎవరిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు? ఎవరు మంచి చేస్తే వాళ్ళే చేస్తాం, దానికి ఇస్తాం, వాళ్ళే చేస్తాం. విష్ణువర్ధన్ రెడ్డి చేస్తే ఆయనకి వేస్తాం, ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తాం, దానికి ఏం లేదు. ఇప్పుడు మీ ఏరియాలో ప్రధానంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ఇంకా పనులు లేవు, ఏం పాటలు లేవు. అది ఇస్తామని చెప్పి ఇంతవరకు పత్తా లేవు. అవి ఏం జరుగుతలేకుండా అయితే కొన్ని అవ్వట్లేదు.